सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోన సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిరిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు బాణవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా తోం ధీర నా 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 ధీర ధీర నా 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 తోం ధీర నా ధీర ధీర నా నా వన మహోత్సవం. నిన్న మనము వన మహోత్సవ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ప్రారంభించుకున్నాం. వన మహోత్సవం అనే కార్యక్రమము నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పల్నాడు జిల్లాలో ప్రారంభించి కార్యక్రమం గురించి చెప్తూ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 29% మాత్రమే అడవులున్నాయి, వాటిని మనం 50% పెంచి హరితాంధ్రప్రదేశ్ని చేయడమే మన లక్ష్యము అని చెప్పారు. హరిత ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ చూసినా చెట్లుండాలి. ఎందుకు? పర్యావరణ సమతుల్యత కోసం. చెట్లు ఉంటే సమతుల్యతని కాపాడుతాయి. ఎందుకని? కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో విండ్ పవరు, హైడ్రాలిక్ పవరు ఇవి స్థాపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోలార్ పవర్ ఇవి. అలా పవర్ ప్లాంట్స్ పెట్టినప్పుడు
విడుదలయ్యేటువంటి రేడియేషన్ తగ్గించాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి. చెట్లు ఎంత శాతానికి పెంచాలి? 50% పెంచి హరితాంధ్రప్రదేశ్ చేయడం కోసమే ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టాం. ఏదండి ప్రోగ్రాం పేరు? వన మహోత్సవం. వనాలు కానీ అడవులు కానీ ఒక్క రోజులో తయారు కావు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. నాటితే అది మీరు పెద్ద అయ్యేటప్పటికి చెట్టు కూడా పెద్దదవుతుంది. చెట్టు నీడనిస్తుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది, మనకి జీవరాశికి మనుగడకి సాధ్యమవుతుంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడోరి కళ్ళు తెరుచుకున్న వేళన తినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే. శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి